ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. నిర్గమాకాండం 35వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 35వ అధ్యాయం. ఈ 35వ అధ్యాయంలో మొదటి నుంచి 3 వచనాలు చదువుతాను. మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పని చేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము. అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పాను. ఇక్కడ విశ్రాంతి దినాన్ని గురించి చెప్తున్నాడు. ఈ విశ్రాంతి దినాన్ని గురించి మనం 2 సంగతులు తెలుసుకోవచ్చు. ఒకటి, విశ్రాంతి దినాన పనిచేసేవాడు మరణశిక్ష పొందుతాడు. విశ్రాంతి దినాన పనిచేసేవాడు మరణశిక్ష పొందుతాడు. ఇది మొదటి విషయం. రెండవది, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైన విశ్రాంతి పొందని వాడు కూడా నిత్య నరకానికి పోతాడు. విశ్రాంతి దినం మనకు నేర్పించే పాఠం అది. ఒకటి, విశ్రాంతి దినాన్ని పనిచేస్తే మరణశిక్షే. సంఖ్యాకాండం 15వ అధ్యాయం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32వ వచనం నుంచి మనం చూద్దాం. 32వ వచనం. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకు, అహరోను యొద్దకు, సర్వ సమాజం యొద్దకు వాని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా, ఆ మనుషుడు మరణశిక్ష నొందవలెను, సర్వ సమాజము పాలెం వెలుపల రాళ్లతో వాడిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాడు. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళెం వెలుపలికి వానిని తీసుకుని పోయి రాళ్లతో వాణ్ణి చావగొట్టెను. విశ్రాంతి దినాన పనిచేసేవాడు మరణశిక్ష పొందాలి. ఇశ్రాయేలీయులు యూదులకు దేవుడు ఇచ్చినటువంటి ఆచారం ఏంటంటే వాళ్ళు 6 దినాలు పని చేయాలి. 7వ దినం విశ్రాంతి దినం. కాబట్టి వాళ్ళు విశ్రమించాలి. వాళ్ళ ఇళ్లలో కనీసం అగ్ని కూడా రాజబెట్టకూడదు. 16వ అధ్యాయం నిర్గమాకాండం 16, 23. 16వ అధ్యాయం 23వ వచనం. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసింది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసింది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. రేపు విశ్రాంతి దినం, మీరు అగ్ని కూడా రాజబెట్టకూడదు. మీకు ఒక సంగతి తెలుసా? ఇజ్రాయెల్ దేశానికి వెళితే శనివారం రెస్టారెంట్లో వాటిల్లో కూడా వాళ్ళు పొయ్యి వెలిగించరట. శుక్రవారం నాడే శనివారం నాడుకు సంబంధించింది కూడా వండేసి దాన్ని వేడి చేసే ప్రాసెస్లో, అంటే వేడిగా ఉండేటట్లు దాన్ని ఉంచుతారు. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో
అసలు ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడ ఏ ఇంట్లో కూడా ఎప్పటికీ పొయ్యి రాజబెట్టరు. వాళ్ళు అంతగా పాటిస్తారు. అందుకే వాళ్ళని యూదులు అన్నారు. అందుకే వాళ్ళ జీలు వేరు, వాళ్ళకున్నటువంటి విధి విధానం వేరు. అంత పెర్ఫెక్ట్గా పాటిస్తారు. పెర్ఫెక్ట్గా పాటించిన వాడికి కూడా అలాగే శిక్ష విధిస్తారు. ఇజ్రాయెల్ దేశంలో శనివారం నాడు కార్లు నడిపిన కొంతమంది రాళ్లతో కార్ల మీద రాళ్ళు వేస్తారట, తెలుసా? కార్లు వెళుతూ ఉన్నా సరే రాళ్ళు తీసుకొచ్చి రాళ్ళతో దాడి చేస్తారు. శనివారం విశ్రాంతిగా ఉండాలంతే. వాళ్ళు యూదులు, వాళ్ళకి దేవుడిచ్చినటువంటి విధానం. అయితే ఈ విశ్రాంతి దినాన్ని గురించి అన్ని జనులైనటువంటి మనం నేర్చుకునేది ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అన్నాడు ప్రభు. ఇది ఏ విశ్రాంతి అంటే మన ఆత్మకు దేవుడు ఇవ్వబోయే విశ్రాంతి. ఎందుకంటే మన ఆత్మకు విశ్రాంతి కావాలి. ఎందుకని మనకు విశ్రాంతి కావాలి మన ఆత్మకు అంటే, మనం దేవునికి దూరం అయిపోయాం, నిజదేవుణ్ణి తెలుసుకోలేకపోయాం. యేసుక్రీస్తే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నా పాప పరిహారం కోసం సిలువలో మరణించాడు, తన విలువైన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు అనేటువంటి సంగతి ఈనాటి దినాల్లో ఉన్నటువంటి లోకస్తులు అంగీకరించట్లేదు. ఎప్పుడూ చచ్చిపోయినోడు మాకు పాప పరిహారం ఎలా తెచ్చిపెడతాడు, ఆయన మా దేవుడు కాదు, విదేశీ మతం, ఇలాగ రకరకాలుగా చెప్పి బెత్లెహేము సెంటర్ ప్లేస్, వరల్డ్ సెంటర్, ప్రపంచానికి మధ్యలో ఉండేటువంటి భాగం అది బెత్లెహేం. 4 దిక్కులకి అది సెంటర్ ప్లేస్. అక్కడ జన్మించాడంటే అర్థం ఏంటి? విదేశాల్లో జన్మించాడని కాదు, ప్రపంచానికి కావలసిన వాడు ఆయన, ప్రపంచానికి అంతటికీ చెందినవాడు. ఒకప్పుడు ఒకటే ప్రపంచం అండి. తర్వాత జనసంఖ్య విస్తరించే కొలది బాబెలు దగ్గర భాషలు తారుమారైనప్పుడు ఏ భాష మాట్లాడేవాడు ఆ భాష వాడిని పట్టుకుని బలవంతులు బలహీనుల్ని దోచుకునేవారు. కాబట్టి బలహీనులైన వారు బలవంతులకు భయపడి దూరంగా పారిపోయారు. అలా 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 ప్రపంచం అంతా విస్తరించింది. తర్వాత కాలక్రమేణా దేశాలు విభాగించబడ్డాయి, ఖండాలు, దేశాలు. మనదంతా ఒకటే. క్రైస్తవుడిగా నువ్వు నేర్చుకునేది ఏంటి? అందుకే మనకి జాతి భేదం, కుల భేదం ఉండకూడదు క్రైస్తవుడికి. కులపిచ్చి, జాతి పిచ్చి ఉండకూడదు క్రైస్తవుడికి. అందరూ మన సహోదరులే, అందరూ. అందుకే అందరికీ ఇచ్చాడు ఆ ఛాన్స్. నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఏంటి ఆ విశ్రాంతి? నీ ఆత్మ అగ్నిగుండంలో పడి యాతన పడకుండా, తరతరాల యుగయుగాలు అందులో పడి యాతన పడకుండా నిన్ను తప్పించడానికి, ఆయన ఆశ్రయిస్తే నిన్ను తప్పించి, ఆ పొందబోయేటువంటి నిత్య ఉగ్రత నుంచి నిన్ను తప్పించి నిత్య విశ్రాంతినివ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి విశ్రాంతి దినం మనకు నేర్పించేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఇచ్చేటువంటి ఆత్మీయ విశ్రాంతి పొందని వాడు నరక శిక్షను తప్పించుకోలేడు, వాడు విశ్రాంతిలోనికి ప్రవేశించలేడు అనే సత్యం ఈ విశ్రాంతి దినం మనకి నేర్పిస్తుంది. విశ్రాంతి దినాన వాళ్ళు అగ్ని రాజబెట్టకూడదు ఎక్కడా కూడా. విశ్రాంతి దినానికంటే ముందుగానే అన్నీ సిద్ధపరచుకోవాలి. అలాగే మనం ప్రభు ఇచ్చేటువంటి విశ్రాంతి దినాన్ని పొందక ముందే, పొందిన తర్వాత మనం వెళ్ళిన తర్వాత చూద్దాం అనుకోకూడదు. పొందక ముందే, ఈ బ్రతికున్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుని అన్నప్పుడు అన్నట్టు బ్రతికున్నప్పుడే మనం ప్రభు ఇచ్చేటువంటి విశ్రాంతిని పొందడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఏ పని చేయకుండా విశ్రమించాలంటున్నాడు వాడు. ఈనాడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దీని ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, మన ప్రభు యొక్క రాజ్యంలో
మనం ప్రవేశించినప్పుడు మనం నిత్యమైన విశ్రాంతి పొందుతాం. నిత్యమైన విశ్రాంతి పొందుతాం. ప్రకటన గ్రంథం అదే చెబుతుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఇది నిజమైన విశ్రాంతి. ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఇదిగో కరోనా ఉండదు, బాధ ఉండదు, వడగాలి ఉండదు, సూర్యుని ఎండ ఉండదు. కుర్రపిల్ల కాపరి అయి జీవజలంలో బొగ్గల ఎద్దకు నడిపిస్తాడు, కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడు అంటాడు. 21వ అధ్యాయం 4వ వచనంలో కూడా మాట ఉంటుంది. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైన నీకు ఉండదు. దుఃఖమైన, ఏడుపైన, వేదనైన, మరణమైన కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడుస్తాడు. నిజమైన విశ్రాంతి అది. కాబట్టి అలాంటి నిజమైన విశ్రాంతి యేసుక్రీస్తును రక్షకుడుగా దేవుడిగా అంగీకరించి పొంది ఉన్నారో లేదో, ఏదో ఉపకారాల కోసం, మేలుల కోసం మందిరానికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారేమో, ఇంకా ప్రభువుకి హృదయాన్ని ఇవ్వని వాళ్ళు ఉన్నారేమో, ఇంకా ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు ఉన్నారేమో. అలాంటి వాళ్ళు ప్రభువుకు హృదయాన్ని ఇవ్వండి, నిజమైన విశ్రాంతిని పొందండి. ఇంకా తర్వాత 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. మరియు యెహోవా ఇశ్రాయేలుల సర్వ సమాజంతో ఎట్లనను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణలను పోగుచేయుడి. ఎట్లనగా, బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్రరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలము, పరిమళ ద్రవ్యము, ధూపమునకు సుగంధ సంభారములు, ఏఫోదుకును పతకమునకును లేతపచ్చలు, చెక్కు రత్నములు తీసుకొని రావాలను. ఇవన్నీ అర్పణలు తేవడానికి గురించి వాళ్ళకి ఆజ్ఞాపించాడు. 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. వీటన్నిటిని గురించి మనం నిర్గమాకాండం 25వ అధ్యాయంలో ధ్యానించాం. ఇక మళ్ళీ వద్దండి, అది మీరు నిర్గమాకాండం 25వ అధ్యాయం ఒకసారి గుర్తు చేసుకోండి. అందులో మన యూట్యూబ్లో ఉన్నాయి కదా, వాటిని ధ్యానం చేసుకోండి. మళ్ళీ ఎందుకు చెప్పడం, ఆల్రెడీ చెప్పేశాం. తర్వాత 10వ వచనం నుంచి 19వ వచనం వరకు చూడండి, చదువుతాను. 10 నుంచి. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలను. అవేవనగా, మందిరమును, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలకలు, దాని అడ్డకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు, మందసము, దాని మోతకర్రలు, కరుణాపీఠము, కప్పు తెర, బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము, ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలము, పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమునకు తెర, దహన బలిపీఠము, దానికి కలిగిన ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, గంగాళము, దాని పీట, ఆవరణపు తెరలు, వాటి స్తంభములు, వాటి దిమ్మలు, ఆవరణ ద్వారమునకు తెర, మందిరమునకు మేకులు, ఆవరణమునకు మేకులు, వాటి త్రాళ్ళు, పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు, అనగా యాజకుడైన అహరోనుకును ప్రతిష్ఠిత వస్త్రములు, యాజకులగునట్లు అతని కుమారులకు వస్త్రములనున్నవయ్యే అనెను. ఇక్కడ 10 నుంచి 19వ వచనం వరకు చేయవలసినటువంటి సామాన్లు అన్నమాట. వాళ్ళు ప్రత్యక్ష గుడారంలో దేవుడు చేయమన్నటువంటి వస్తువులు, వాటి ఉపకరణాలు చేయాలి. ఇందులో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిది 10వ వచనం,
వివేక హృదయులందరూ వచ్చి అంటున్నాడు. ఈ పనులు ఎవరు చేయాలంట? వివేక హృదయము గలవారందరూ వచ్చి పని చేయాలి. వివేక హృదయులు, వివేక హృదయులు. 36వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసునో అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. బెసలేలును అహోలియాబును యెహోవా ఎవరి హృదయములలో ప్రజ్ఞ పుట్టించెను ఆ పని చేయుటకు ఎవరి హృదయము వాని రేపెను వారినందరినీ మోషే పిలిపించెను. ఇక్కడ దేవుని పని చేయుటలో వివేకము కలిగి ఉండడం అనేది చాలా అవసరం. దేవుని పని చేయుటలో ఏముండాలండి? వివేకం ఉండాలి. వివేకం ఉండాలి. వివేకం అనేది చాలా ఇంపార్టెంట్. వివేకం అనేది చాలా ముఖ్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్ని సేవకు పంపుతూ ఆయన అంటారు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి మీరు పాముల వలె వివేకులుగా, పావురముల వలె నిష్కపటులుగా ఉండండి అంటాడు. మత్తయి సువార్త 10లో ఉంటుంది ఆ మాట. 10వ అధ్యాయం 16-17 వచనాలు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా మిమ్మల్ని పంపిస్తున్నాను. తోడేళ్ళు వంటి స్వభావం కలిగిన వారు లోకస్తులు, మీరు గొర్రెలు లాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ మధ్యలో మీరు సంచరించేటప్పుడు పాముల వలె వివేకం కలిగి ఉండండి అంటాడు. ఇదేంటి విషసర్పంతో పోల్చాడంటే అనుకోవచ్చు. పాముకి వివేకం ఉంటుంది. పాముకి వివేకం ఉంటుంది. వివేకం అది ఎవరిని టార్గెట్ చేసిందో వాడిని కాటేస్తుంది. ఎంతమందిలో ఉన్నా సరే ఎవరిని టార్గెట్ చేసిందో వాడిని, దాని టార్గెట్ రీచ్ అవుద్ది. నీవు కూడా ఎవడు రక్షణ పొందాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడో నీ హృదయాన్ని వాడిని టార్గెట్ చేయాలి. మనం వాడిని తీసుకురావాలి, వాడికి సువార్త చెప్పాలి. అది వాళ్ళ విషయం అన్నమాట. ఇంకా దాంట్లో ఉండే వివేకం, దాన్ని చంపుదాం అనేటప్పటికి దొరకదు, త్వరగా తప్పించుకుంటుంది అన్నమాట. తప్పించుకుంటుంది. దానికి ఒక వివేకం ఉంది. అది ఒక విష జంతువే కానీ దానికి వివేకం ఉంది. దానికి వివేకం ఉంది. వివేకం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. వివేకం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. వివేకం లేని వాళ్ళు, వివేకం లేని వాళ్ళుగా మనం ఉండకూడదు. వివేకం లేని వాళ్ళుగా ఉండకూడదు. నిప్పుకోడి గురించి రాస్తాడు యోబు గ్రంథంలో. ప్రభు చెప్పిన మాటలు అన్నమాట. నిప్పుకోడి గురించి అంటాడు, నిప్పుకోడి సంతోషంగా రెక్కలాడిస్తుంది. రెక్కలు ఉన్నాయి, దానికి వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి అది వాత్సల్యం కలిగినదిగా ఉందనుకుంటున్నావా? దానికి వాత్సల్యత అనేది లేదు. అది నేల మీద దాని గుడ్లు పెడద్ది, ధూళిలో వాటిని కప్పుతుంది. ధూళి అంటే మట్టిలో, ధూళిలో దేని పాదమైనా సరే వాటిని తొక్కేస్తుందేమో, అడవి జంతువులు వాటిని చితకదొరుకుతాయేమో అని అనుకోదంటది. దాని గురించి అంటాడు 16వ వచనంలో, యోబు గ్రంథం 39:16లో, తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము
చూపును, తన కష్టం అంతా వ్యర్థమైపోయినా సరే దానికి చింత లేదంటాడు. దానికి తెలివి లేదు. 17 39-17 అంటాడు, దేవుడు దానిని తెలివిలేని దానిగా చేశాడు, దానికి వివేచనా శక్తి అనుగ్రహించి ఉండలేదు. నిప్పుకోడి. ఇక్కడ గమనించండి, వివేకం ఏముండాలి చెప్పండి? వివేకం ఉండాలి. దానికి వివేచనా శక్తి లేదంట. అది గుడ్లు పెడుతుంది, అది బూడిద అంటే ధూళి ఉన్న చోట ఆ గుడ్లని దాస్తుందంట. ధూళి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడంటే తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు అండి. పూర్వ దినాల్లో మట్టి రోడ్లే కదా. మట్టి రోడ్డు మీద ఎక్కువ ప్రయాణం చేస్తే ఏమవుతుంది? ధూళి ఎక్కువ తయారవుతుంది, ఆ ధూళిలో పడద్దంట. ధూళిలో వాటిని కాస్తుంది. ఏదన్నా ఆ దారి వెంబడి ఒక జంతువు కానీ, లేకపోతే అడవి జంతువులు కానీ, లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు అది ఉంటుందా? దీన్ని దొక్కేస్తారు, కాబట్టి పక్క తప్పుకుంటారు. కాబట్టి ఏమవుతుంది? ఆ గుడ్లన్నీ అంటే తన కష్టార్జితం వ్యర్థమైపోతుంది. తన పిల్లలు తనవి కానట్టు వాటి మీద కాఠిన్యాన్ని చూపిస్తుంది. దాని కష్టార్జితం వ్యర్థమైపోయినా సరే దానికి చింత లేదట. ఎందుకంటే దానికి వివేకం లేదు. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కును ఉన్న బంగారు కమ్మి వంటిది అంటాడు. వివేకం కావాలండి. వివేకం లేని సుందర స్త్రీ అంటాడు. అంటే చాలా అందగత్తే, కానీ ఆమెకి ఏం లేదు, వివేకం లేదు. ఎందుకు? ఆ స్త్రీ ఉపయోగం ఉండదు. కాబట్టి వివేకము కలిగిన నాయకుడిపై యుద్ధం చేయంటాడు సామెతల గ్రంథకర్త. వివేకం అనేది అవసరం. వివేక హృదయులందరూ వచ్చి దేవుని పని చేయాలి. దేవుని పని చేయుటలో వివేకం అనేది చాలా అవసరము. వివేకం అనేది చాలా అవసరం. వివేకం లేకుండా మనం పని చేస్తే అపాయానికి గురవుతాం. దావీదు గురించి ఒక మాట ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. ఫిలిస్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచూ వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచూ రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. బహు ప్రసిద్ధికెక్కింది. ఫిలిస్తీయులు సౌలు దగ్గర పనిచేస్తున్నాడు. అక్కడ 18వ అధ్యాయంలో మనం చూస్తే ఫిలిస్తీయులు మాటి మాటికి యుద్ధానికి వస్తున్నారట. వాళ్ళు బయలుదేరినప్పుడల్లా దావీదు బహు వివేకం కలిగి ప్రవర్తిస్తూ వచ్చేవాడు. అందుకు ఫిలిస్తీయుల చేతికి దొరికేవాడు కాదు, సైన్యాన్ని దొరకనిచ్చేవాడు కాదు. అందుకే సౌలు సేవకులందరిలో కూడా అతని పేరు బహు ప్రసిద్ధికెక్కింది అంటారు. వివేకం కలిగిన వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయని సామెతల గ్రంథకర్త అంటాడు. సామెతలు 12:23. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వాన్ని వెల్లడి చేస్తారు. అంటే వివేకులు తన గురించి తాను గొప్పగా పొగుడుకోరు. తన గురించి తనను గొప్పగా పొగుడుకోరు. వివేకం కలిగిన వాడు మొర్దెకై. మొర్దెకై ఎవరు? వివేకం కలిగిన వాడు. వివేకం కలిగిన వాడు గనుకనే ఎస్తేరుతో అంటాడు, ఇదిగో నీవు నీ జాతినైనా నీ వంశాన్నైనా తెలియజేయొద్దు అంటాడు. నీవు నీ జాతిని నీ వంశాన్ని తెలియజేయొద్దు.
అంటాడు. ఎగ్జాక్ట్గా ఎస్తేరు కూడా తన జాతిని కానీ తన వంశాన్ని కానీ రాజుగారికి కూడా తెలియజేయలే. 2వ అధ్యాయం 10వ వచనం. మొర్దెకై, ఎస్తేరు గ్రంథం. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరు నాకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. ఆజ్ఞాపించాడట. రాజుని చంపాలనుకున్న వాళ్ళ గురించి సమాచారం ఎస్తేరుకు చెప్పాడు. రాజును చంపాలనుకున్న వాడిని గూర్చి సమాచారం ఎవరికి చెప్పాడు? ఎస్తేరుకు చెప్పాడు. రాజును చంపాలనుకున్న వాళ్ళ యొక్క ప్లాన్ ఎందుకు ఫ్లాప్ అయింది తెలుసా? వాళ్ళిద్దరు ఆలోచించుకుంటున్నారంట. 2వ అధ్యాయం 21వ వచనం. ఆ దినములలో మొర్దెకై రాజగుమ్మంలో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండులైన బెగ్దాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దాన్ని రాణి అని ఎస్తేరుతో చెప్పాను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేసిన. ఈ సంగతుల విచారణ కాగా అది నిజమాయన. అందుకు వాళ్ళు ఉరితీయబడ్డారు. 20వ వచనం చూస్తే ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ ఎందున్న కాలంలో చేసినట్టుగానే ఇప్పుడు అతని మాటకు రాణి అయిన తర్వాత కూడా మాటలో పడుతుంది. కాబట్టి మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనను తన వంశంనైనను తెలియజేయక ఉండెను. వివేకం కలిగిన వాడండి మొర్దెకై, వివేకం కలిగిన వాడు. అందుకే ముందుగానే రాబోయే కీడును పసిగట్టి చెప్పొద్దన్నాడు. ఒకవేళ రాణి గనక మొర్దెకై జాతికి వంశానికి చెందినదే అని హామాను గడికి తెలిసిందనుకోండి, వాడు ఆ కుట్ర చేస్తాడా? మొర్దెకైని ఒకనే చంపుతుడు కదా. మొర్దెకై జాతిని మొత్తం నాశనం చేయాలన్న ఆలోచన వాడికి వచ్చి ఉండేది కాదు. రాణి ఆ వంశానికి చెందిందంటే వాడు ఆ ప్లాన్ ఇచ్చేవాడు కాదు రాజుకి. అందుకే తెల్లబోతాడు వాడు. మా విరోధి అయిన పగవాడు ఈ దుష్టుడైన హామానే అని ఆమె భోజనం చేస్తానికి 2వ రోజు వచ్చినప్పుడు చెప్తే రాజు నిర్ఘాంతపోతాడు. ఏంటి, నా భార్యకే వీడు, నా భార్య కుటుంబీకులకే వీడు ఎసరెడతాడా, వీడు తెలిసే చేసుంటాడని చెప్పి రాజుగారికి కోపం వచ్చింది. వివేకం అండి అది, వివేకం. వాళ్ళ ప్లాన్ ఎందుకు తెలిసింది? రాజుగారిని చంపాలనేటువంటి ప్లాను, ఆ బెగ్దాను తెరెషు యొక్క ప్లాన్ ఎందుకు తెలిసింది తెలుసా? మొర్దెకైని ఏదో ఆఫ్టర్ ఆల్ వీడు ద్వారపాలకుడిగా ఉన్నాడు, ఈడేం చెప్తాడులే, ఈడు రాజుగారికి చెప్పేంత సీన్ ఏం లేదు, వీడు విదేశీయుడు, మన దేశం నుంచి వచ్చినోడు కాదు, మనకు తెలిసినోడు కాదు, వీడు మన భాష వాళ్ళకి అర్థం కాదు అనుకుని ఆ ప్లాన్ ఈయన ఎదురుకుండానే చేసేవాళ్ళు. అది గొడవ. ఈయన మాత్రం ఏమి తెలియనట్టున్నాడు. ఒకవేళ వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఏంట్రా రాజుగారిని చంపుతారా అని అన్నాడు అనుకో, ఏమవుద్ది? వాళ్ళ ప్లాన్ తెలిసిపోయిందని చెప్పి అనుకుని వాళ్ళు నోరు మూసుకుందరు, రివర్స్ చేద్దరు లేకపోతే ప్లాన్. వివేకం గలవాడు మొర్దెకై, వివేకం గలవాడు, వివేచన శక్తి కలిగిన వాడు. ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తాడు. మొర్దెకై గురించి చాలా ఆశ్చర్యకరమైన సంగతులు ఉంటాయి. మొర్దెకై గురించి మనం ఆలోచన చేస్తే సామాన్యుడు కాదండి మొర్దెకై, సామాన్యుడు కాదు, చాలా తెలివైనవాడు, దేవుని ప్రణాళికలను ఎరిగినవాడు, దేవుని చిత్తాన్ని గ్రహించుకున్నవాడు, ముందుగా రాబోయేటువంటి ప్రళయాన్ని అంచనా వేయగలిగిన వాడు. కాబట్టి గమనించాలి, వివేకం ఉండాలండి మనకి. వివేకం కలిగిన వారే దేవుని పని చేయాలి. వివేకం కలిగిన వాడు తన విద్యను దాచిపెడతాడు. 13వ అధ్యాయం 16వ వచనం చదవండి. సామెతల గ్రంథం 13:16. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుంటారు. వివేకులందరూ కూడా తెలివి కలిగి పని చేస్తారట, తెలివి కలిగి పని చేస్తారు.
15:2 సామెతలు 15:2 జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను కుమ్మరించు. జ్ఞానుల నాలుక జ్ఞానాంశములు పలుకుతుంది. కాబట్టి నమ్మకంగా వాళ్ళు పనిచేస్తారు. నమ్మకంగా పనిచేసి తమను తాము ఇతరులకు కనుపరుచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరో. అసలు యాక్చువల్గా మొర్దెకై తన పేరటే వెళ్ళి సంస్థానంలో చెప్పొచ్చు, ఇదిగో వాళ్ళిద్దరు ఇలా ప్లాన్ చేస్తున్నారని. కానీ ఎస్తేరుతో చెప్పాడు. ఎస్తేరు మొర్దెకై పేరట రాజుకు తెలియజేసింది. అది ఎవరికి చెప్తే కరెక్ట్గా రీచ్ అవుతుందో, ఎవరు చెబితే కరెక్ట్గా వాళ్ళు దాని యొక్క పద్ధతిని జరిగిస్తారో వాళ్ళకి చెప్పాడు. ఎస్తేరు చెప్తే స్ట్రాంగ్గా ఉంటుంది అక్కడ, ఎందుకంటే మహారాణి ఆమె. ఇదిగో ఎవరో ఇద్దరు ప్లాన్ చేశారంట నీ కోసం, నాకు తెలిసింది ఈ విషయం, పలానా మొర్దెకై అని అతను నాకు తీసుకొచ్చి చెప్పాడు. విచారణ చేస్తే కరెక్ట్ అయింది. అది విచారణ చేస్తే కరెక్ట్ అయింది. అందుకే ఆ రాజులకు భయం పట్టుకుంది. అందుకే ఎవరిని రానిచ్చేవాడు కాదు అహశ్వేరోషు. తన చుట్టూ ప్రొటెక్షన్ పెట్టుకున్నాడు, జెడ్ సెక్యూరిటీ అనమాట. ఇంకెవరిని రానిచ్చాడు, కనీసం భార్యను కూడా రానిచ్చేవాడు కాదు. అందుకే ఇస్తారన్న 3 నెలలు అయింది నేను వెళ్ళంటది. కాబట్టి మొర్దెకై వివేకం కలిగిన వాడు నమ్మకంగా పనిచేస్తాడు, తమ్మును తాము ఇతరులకు కనుపరుచుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే పౌలు గారు ఫిలిప్పీ పత్రికలు అంటాడు, అరే మీకు ప్రేమ ఉందరా బాబు, మీ అందరికీ ప్రేమ ఉంది, కానీ మీ ప్రేమలో తెలివి లేదంటాడు. మీ ప్రేమలో తెలివి లేదు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు శ్రేష్టమైన కార్యాలు వివేచింపగలవరగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదే అంతకంతకు అభివృద్ధి పొందవలన, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారే క్రీస్తు దినమున నిష్కపటులు నిర్దోషులు కావాలని ప్రార్థించుచున్నాను. మీకోసం ప్రార్థిస్తున్నాను. మీ ప్రేమ తెలివితో ఉండాలి. మీ ప్రేమ తెలివితో సకల విధములైన అనుభవ జ్ఞానముతో అభివృద్ధి పొందాలి అంటున్నాడు. తెలివి లేని ప్రేమ కొన్నిసార్లు అపాయాన్ని కలుగజేస్తుంది. ప్రేమించడం మంచిదేనండి, జ్ఞానయుక్తమైన ప్రేమ ఉండాలి, ప్రేమలో తెలివి ఉండాలి. ప్రేమించాలి బిడ్డల్ని, నేను ప్రేమించొద్దు అంటలా, కానీ మీ బిడ్డలను ప్రేమించే విధానంలో తెలివి ఉందా? వాడికి ఏ వస్తువు ఇవ్వాలో, ఏ వస్తువు ఇవ్వకూడదో, ఏది కొనాలో, ఏది కొనకూడదో, ఏ సమయానికి ఏది అవసరమో, ఏది అవసరం కాదో, వాడు అడిగిన ప్రతీది కూడా కొడుకు కదా, ఒక్కగానొక్కడు కదా అని కొనిచ్చేస్తావా? దానివల్ల ఎంత నష్టం. నీకు ప్రేమ ఉండొచ్చు, కానీ నీ ప్రేమలో తెలివి ఉందా లేదో చూసుకో. నీకు ప్రేమ ఉండొచ్చు, ప్రేమ ఉండాలి, ఉండకూడదు అంటలేదు నేను. నీ బిడ్డల మీద నీకు ప్రేమ ఉండాలి, నీ బిడ్డల మీద. కానీ అది తెలివైన ప్రేమేనా? తెలివిగా ప్రవర్తిస్తున్నావా? ఒకసారి వాట్సాప్లో మీకు వీడియో పెట్టాను, మీరు ఎంతమంది చూసారో తెలియదు. కానీ పక్కింటోడి వాళ్ళ అమ్మ ల్యాప్టాప్ కొనిచ్చిందంట, సెల్ ఫోన్ కొనిచ్చిందంట. ల్యాప్టాప్ కొనిచ్చిందా? గొప్ప నా కొడుక్కి ఏంది కావాలో అడక్కముందే చెప్పాలి, అడక్కముందే చేయాలి కదా అది నేను చెప్పి. వీడు చిన్నోడు, దీని కొడుకు, ఈవిడ కొడుకు. ఈవిడంటది వీడికి కంప్యూటర్ కొనిద్దామంటది వాళ్ళ ఆయనతో. ఆడు చిన్నోడు, ఆఫ్టర్ ఆల్ ఆడికి వయసు ఎంత, అడిగేందుకు ఇప్పుడు అంటాడు వాళ్ళ ఆయన. అయినా సరే కుదరదు, పక్కోడు కొన్నాడు కాబట్టి కొనాలంతే. నీ ప్రేమ తగలడా? నీ ప్రేమ తగలయ్యా. ఎందుకండి ఇలాంటి పనులు చేస్తారు? పిల్లల్ని పాడు చేస్తారు, భవిష్యత్తుని పాడు చేస్తారు. వాళ్ళకి అవసరమైంది కొనండి, అనవసరమైంది ఎందుకు? మీకు ప్రేమ ఉండొచ్చు, మీ ప్రేమ తెలివితో ఉండాలండి. మీ ప్రేమ తెలివితో ఉండాలి, తెలివితో సకల విధములైన అనుభవ జ్ఞానంతో ఉండాలి మీ ప్రేమ. గుడ్డిగా నమ్మేయకండి, గుడ్డిగా ప్రేమించకండి. ప్రేమలో తెలివి ఉండాలి. నీ బిడ్డకి అది అవసరమా కాదా, అది కొనివ్వాలా వద్దా, దానివల్ల ఉపయోగం ఉందా లేదా, దానివల్ల నష్టం ఏంటి,
దానివల్ల లాభం ఎంత, దానివల్ల వాడు పాడేది ఎంత, బాగుపడేది ఎంత తెలుసుకో ముందు. వాడు అడిగాడని చేసేది దయచేసి. కొన్నిసార్లు చూడండి, కొంతమంది పిల్లలు అడుగుతారు, ఏమండి నాకు తెలియగడుతాను, మీ పిల్లలు చిన్నపిల్లలు పొయ్యిలో నిప్పులు కావాలని అడిగారనుకోండి, ఇస్తారా మీరు? ఎందుకెవరు? కాలుతుంది, మీకు తెలుసు ఆ విషయం. మరి ఏది ప్రేమలో కూడా తెలివితేటలేయి మీకు. ప్రేమ ఉండొచ్చు, మీ ప్రేమలో తెలివి ఉండాలి. తెలివి లేని ప్రేమ చాలాసార్లు అపాయాన్ని తీసుకొస్తుంది. ప్రేమించడం మంచిదేనండి, కానీ జ్ఞానయుక్తంగా ప్రేమించాలి. ఏ పని చేసినా నువ్వు జ్ఞానంతో చేయాలి. ఏ పని చేసినా సరే నువ్వు జ్ఞానంతో చేయాలి. గలతీయులు దారి తప్పినప్పుడు పౌలు గారు ఏమన్నాడు తెలుసా? ఓ అవివేకులైన గలతీయులారా అన్నాడు. ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడరా మిమ్మల్ని భ్రమ పెట్టింది? మీరు అవివేకులు అయిపోయారేంటి ఇలాగా? ఒకప్పుడు కృప ద్వారా రక్షణ పొందిన మీరు ఈనాడు ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం సున్నతి పొందితేనే రక్షణ అని ప్రకటిస్తూ ఉంటే, అవునా, అది నిజమేనా, పౌలు గారు చెప్పింది తప్ప, వీళ్ళు చెప్పిన బోధ బాగుంది, వీళ్ళు చెప్పిన బోధ కరెక్టేమో అని భ్రమపడిపోయారు వీళ్ళు. అందుకే పౌలు గారు అంటాడు గలతీ పత్రిక 3వ అధ్యాయంలో, ఓ అవివేకులైన గలతీయులారా అంటాడు. ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు అంటాడు. కాబట్టి మీ ప్రేమ ఉండొచ్చండి, మీరు ప్రేమించండి, తప్పేం కాదు. కానీ మీ ప్రేమ తెలివితో కూడిందా కాదా? మీ బిడ్డలను ప్రేమించాల్సి వచ్చినా, లేకపోతే బయట ఎవరన్నా వాళ్ళ పట్ల ప్రేమ చూపించాల్సి వచ్చినా, ఇప్పుడు తాగుబోతూ కూడా వస్తాడు, ఏమండే నాకు డబ్బులు ఇవ్వండి, నాకు తినలేదండి అది అంటాడు. వాడు తాగుతాడని తెలుసు నీకు, అయినా సరే అడిగాడు కాబట్టి ఇవ్వాలని ఇచ్చేస్తావా? ఇచ్చేస్తే వాడు ఇంకా తాగుబోతూ అయిపోతాడు. అంటే నీ డబ్బులు తీసుకెళ్ళి వాడు ఇంకా తాగుడు ఎక్కువ తాగేస్తాడు. నీకు ప్రేమ ఉండొచ్చు, కానీ వాడికి డబ్బులు ఇవ్వకో. వాడికి ఎంత తింటానంటున్నాడు కాబట్టి తినేది ఏమైనా పెట్టు, సరిపోద్ది. అప్పుడు వాడు తాగేస్తాడు. వాడు డబ్బులు ఇస్తే తాగుతాడని తెలుసు, నువ్వు ఎందుకు డబ్బులు ఇస్తావు? వాడికి ఇవ్వకూడదు. వాడు ఇంకా తాగుబోతుంది చేస్తున్నాడు. నీ ప్రేమ ఉంది, నీ ప్రేమ వాడిని చెడగొడుతుంది. అది నీ ప్రేమ వాడిని చెడగొడుతుంది, వాడిని ఇంకా భ్రష్టుని చేస్తుంది. కాబట్టి మన ప్రేమ తెలివిగా ఉండాలి, తెలివితో కూడినదై ఉండాలి. తెలుగు వివేకము కలిగిన వారిని, వివేక హృదయాలు అందరూ వచ్చి పనిచేయాలన్నాడు. ఇది మొదటి మాట. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపు ఉదయం ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.